సినిమా బ్యానర్ పేరు చెప్తే రఫ్గా నువ్వు ఏ సినిమా చేస్తున్నావు నెక్స్ట్, దాని గురించి సరదా ఫన్ స్టార్ట్ చేద్దాం, దాంతో స్టార్ట్ చేద్దాం. నువ్వు నెక్స్ట్ చేసే సినిమా నెక్స్ట్ చేసేదా? ఇప్పుడు రిలీజ్ అవ్వాలి సినిమా ఏముంది ఇది? నందిని నరసింహం. సినిమా పేరు? ప్రొడ్యూసరు రాధాకిషోర్. హీరోయిన్? రాధాకిషోర్ అండ్ భిక్షం. హీరోయిన్ పేరు ఏం పేరు? నిత్య నరేష్, శ్రావ్య. నిత్య నరేష్ శ్రావ్య ముగ్గురా? నిత్య నరేష్ ముగ్గురు అంటే డాడీ లేరు దాంట్లో మధ్యలో. నిత్య నరేష్ అంటే కేరింతలా చేసిన అమ్మాయి, శ్రావ్య వచ్చి ఒక సినిమా చేసింది లవ్ యూ బంగారం. ఆ రెండు ఇద్దరు. సరే, ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ రన్నింగ్గా ఉన్నారా? లేదు, ఇంకా లేదు, ఇంకా స్లీపింగ్లో ఉన్నాం మనం. బ్రేకప్పా? బ్రేకప్ సార్ అవి ఉంటాయి. ఎన్ని ఉంటాయి మాడదంతా చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్. నీకు అంత అర్జెంట్ హీరో అవ్వాల్సిన అవసరం వచ్చింది? మీ డాడీ ఇంకా హీరో చేస్తున్నారుగా. హీరోకి ఎక్కడ చేసాను అంత అవసరమే. చేసావు అప్పుడు థియేటర్కి చేశాను కదా. చేసావు. మీ డాడీ ఇంకా హీరో చేస్తున్నప్పుడు నువ్వేది హీరో చేస్తాను అంత అర్జెంట్ 1-2 years అయితే మీ డాడీ 2 years అడిగారు కానీ వాళ్ళు డ్యూయల్ హీరోస్ రాకూడదా? సీరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. సరే, వర్కౌట్ చేసి 6 pack చేశాను నేను. కరెక్ట్. ఓకేనా? అది మీ డాడీ ఇన్స్పిరేషనా లేకపోతే తేజ్ ఇన్స్పిరేషనా లేకపోతే ఇంకెవరు ఇన్స్పిరేషన్? లేదు, నాది ఇన్స్పిరేషన్. ఎలా? ఇప్పుడు ఒక బండ ఉంటే దాన్ని చెక్కి దాన్ని ఒక స్టాచ్యూ చేయాలనిపిస్తుంది. నీకు తెలుసు కదా ఎలా ఉండేవాడి ఇంతకుముందు. I know రా, బేసిక్గా I know రా. Tell me about it, Ra. What? You people will never change, Ra. You bloody do your no job. You know, see, I hate you, Ra. You people have a lot of egos, Ra. ఇన్స్పిరేషన్ బ్లాక్ చిన్న టైంలో. ఓకే, అంతే. అప్పటి నుంచి చూసినప్పుడు నవీన్ హీ వాజ్ వెరీ స్మాల్ అండ్ ఈ స్మాల్ నీలాగే. ఐ మీన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 7-8 years బ్యాక్. స్మాల్ ఎలా స్మాల్? వయసులో, ఫిజిక్లో కాదు. అదే అంత చిన్నపిల్లని చూసి నేను అంత లావు చూస్తే పెద్దవాడు అనుకుంటాగా కూర్చొని చేస్తే తర్వాత తెలిసింది చాలా చిన్నవాడని. మరి ఎందుకు ఇంత లావు అయిపోయాడు అని చెప్తే సమ్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పండి. మా ఇద్దరిదా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నాకు అప్పుడే హైదరాబాద్ నెల్లూరు నుంచి చెన్నైకి షిఫ్ట్ అయ్యాను. సో పెద్దమ్మ ఇంట్లో ఉండేవాళ్ళం. సో డయాగ్నల్ ఆపోజిట్ కృష్ణ గారి ఇల్లు. సో అక్కడ చరణ్, నవీను వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. నాకు అప్పుడే వచ్చాను, నాకు ఎవరు పరిచయం లేదు, నేను ఇంట్లో ఒక్కడనే ఆడుకుంటూ ఉండేవాడిని. మమ్మీ ఏమో ఎంతసేపు అని చెప్పి నాతో పాటు ఉండగలుగుతుందని చెప్పేసి మమ్మీ బయటికి వెళ్ళరా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ అంటే. పక్కింట్లో అట్లా పక్కింటి అంటే ఇల్లు లేదు, రవిప్రసాద్ యూనిట్ ఉండేది. ఇంకా ఎదురింట్లో పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు పరిచయం లేదు నాకు. అలా కాదని చెప్పేసి చూస్తే కృష్ణ గారు ఇంట్లో నరేష్ గారు ఉండేవారు. సో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయితో మీరు పరిచయం చేయండి సరిపోద్దని చెప్పి మా అత్త చెప్పింది అనమాట. సో అలాగే మా మమ్మీ నవీన్కి పరిచయం చేసింది. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రికెట్ ఆడాం. అమ్మా క్రికెట్ ఆడచ్చు, ఆడుకోవచ్చు అని చెప్పి చిన్న ఇదనమాట. సో నెక్స్ట్ డే నేను అలాగా వీడింటికి బయలుదేరుతుంటే కరెక్ట్గా వీడు పక్కన హలీం స్టోర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ ఆయన చూసి నవీన్ అని గట్టిగా అరిశాను. వీడు పట్టరా వీడు అని చెప్పి చిరాగ్గా చూసాడు. ఏంటి అని చూస్తే వాడు చీజ్ క్యూబ్ కొనుక్కున్నాడు. ఆ చీజ్ క్యూబ్ నేను అడుగుతానేమో, ఆ చీజ్ క్యూబ్ నేను ఎక్కడ తినేస్తాను ముందే వాడు మైండ్లో ఊహించుకొని ఏంటి అంటే చీజ్ క్యూబ్ కావాలా అంటాడు. నాకు వద్దు అని. మరి ఏం కావాలంటే క్రికెట్ ఆడుకుందామా అంటాడు. అయితే ఓకే. నా పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఇది ఇప్పుడు అది వ్యాంటేజ్ పాయింట్ లాగా, ఇప్పుడు వీరమండి లాగా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి వస్తే ఆల్రెడీ ఏదో డిసప్పాయింట్ ఉన్నాను నేను. ఏదో ఫ్రెండ్తో గొడవపడి అసలు ఇంకా ఫ్రెండ్షిప్ వద్దు లైఫ్లో అన్న ఆ టైప్లో ఉన్నాను. అంటే బేసిక్గా మాకు లవర్స్ అని సీన్ లేదు కదా అప్పుడు, ఫ్రెండ్స్తోనే ఏం చేసుకున్నా అప్పుడు. సో ఆ టైప్లో ఉన్నా. అప్పుడు ఏంటి లవ్లో ఫెయిల్ అవుతే ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటారు, నేను చీజ్ క్యూబ్ తినేవాడిని. అందుకే చీజ్ క్యూబ్లా తయారైనా, అది వేరే. అది బాగా అప్పటికి లావు ఉండేవాడు. అప్పుడు ఒక అమ్మాయి క్యూట్గా అని చెప్పి అనుకునేది, బట్ ఆ అమ్మాయితో బ్రేకప్ అయింది. లేదు, అది 3 ఏళ్ళు పెద్ద అని తెలిసింది. వెంటనే ఐఎమ్ 10th standard అని అక్క అన్నాను. అక్క నాకు అక్క దేశం ఏంట్రా అనుకుని డిప్రెషన్. ఆ టైంలో వచ్చే ఇంకా ఫ్రెండ్సే వద్దా అనుకున్న టైంలో ఇది నోటీస్ చేశారు, ఇలా తయారయ్యాడు చీజ్ క్యూబ్ తింటూ ఇలా బ్రిటానియా ప్యాకెట్లో తయారైనా నన్ను రియలైజ్ అయ్యారు. డబ్బులు ఇచ్చారు కాదు, కానీ వీడు ఎక్కడ ఇస్తే చీజ్ క్యూబ్ కొనేసుకుంటాడని. నేను మనకైనా కావాలంటే ఎంత దూరం అయినా వెళ్తాం కదా, చీజ్ క్యూబ్ కావాలి, దానికి 5 రూపాయలు ఒక చీజ్ క్యూబ్. సో మనకు ఒకటి సరిపోదు, 2 కావాలి, హార్ట్కి లంగ్కి 2 కావాలి మనకి. సో
టీ షర్ట్లు దొరికేది. ఒక నాయుడు హాల్ షాప్కి వెళ్ళి టీ షర్ట్ ఉంటే అక్కడ చూసా ఒక టీ షర్ట్, ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ ఐ హ్యావ్ ద మనీ అని రాసి ఇంత పెద్ద 10 రూపీస్ నోటు వాడు అక్కడ లామినేట్ చేసిన. అప్పుడు సూపర్ ఫ్యాషన్, తెలీదు, ఐడియా లేదు. అప్పుడు ఆ టీ షర్ట్ ఇది బాగుంది, ఇది ఒకవేళ వెలిసిపోయినా కూడా ఇంకోటి కావాలి, 4 టీ షర్ట్లు కొనుక్కున్నారు. సో ఏంటంటే నెక్స్ట్ వీక్ దేనికి 10 రూపాయల నోట్, ఆ 10 రూపాయల నోట్ని అలా కట్ చేసి టీ షర్ట్ నుంచి వెళ్ళి చీజ్ క్యూబ్ కొనుక్కున్నాండి. వ్యాలిడ్ 10 రూపాయల నోటు. మరి తెలియదు ఆడు హలీం స్టోర్స్ ఎలాంటి వాడు తెలీదు. చీజ్ క్యూబ్ కొనుక్కొని చాలా ప్రెషస్ మాట. అంటే ఒక 1 మంత్ లేదు చీజ్ క్యూబ్. ఫైనల్ టీ షర్ట్ దొరికి నాకు మోక్షం. ఈ సినిమాలో హీరోయిన్స్ నా సీనియర్స్ యాక్చువల్లీ ఇన్ అవే. ఓకే. ఒక నిత్య నరేష్ అనేది మెయిన్ లీడ్ అంటూ ఏం లేదు దీంట్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఈక్వల్ పాత్రలు, అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రోల్ ఆఫ్ సబ్స్టెన్స్. ఒకటి డైరెక్టర్ రాసిన స్క్రిప్ట్లో బ్యూటీ ఏంటంటే హీరోయిన్స్ అంటే జస్ట్ గ్లామ్ డాల్స్ లాగా కాదు దీంట్లో. అంటే ఒక నిత్య ప్లేస్ అ వెరీ స్ట్రాంగ్ బాస్ క్యారెక్టర్ అన్నమాట. వెరీ స్ట్రాంగ్ హార్టెడ్ ఉమెన్ అండ్ చాలా కంట్రోల్, షీ టేక్స్ ఎవ్రీథింగ్ ఇంటూ కంట్రోల్. మొత్తం నాకు బాస్. బేసిక్లీ నేను దొంగ డాక్టర్ని సినిమాలో. దొంగ డాక్టర్కి వచ్చి ఇంకా డబ్బుల కోసం చేరిపోతాడు. దానికి రీజన్స్ ఉంటాయి, అంత రీజన్స్ ఉంటాయి క్యారెక్టర్కి. దీని కింద పని చేస్తుంటాడు, తినేమో షార్ప్. సో ఆ క్యారెక్టర్, సో వీడి ఇంటెలిజెన్స్ వాడి వీడికి ఓన్లీ హాఫ్ నాలెడ్జ్. వీడికి తను కంప్లీట్లీ తను సిఏఓ ఆఫ్ హాస్పిటల్ అన్నమాట. సో వీడు ఎవ్రీ స్టెప్ వీడు మిస్టేక్స్ చేస్తుంటే ఎలా కవర్ చేస్తుంటాడు ఒక ట్రాక్ ఉంటుంది ఇద్దరు. తను అయ్యి చేస్తుంటుంది. సో తను కూడా ఆ క్యారెక్టర్ని చాలా బాగా పోషించి. యాక్చువల్లీ సర్ప్రైజ్, ఫస్ట్ సినిమా చేస్తుంది. సో ఫస్ట్ సినిమా వచ్చేసరికి ఓకే అందుకు కొత్తలే కదా మేనేజ్ చేసి, బట్ ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. శ్రావ్య సెకండ్ లీడ్ కాదు, ఇంకో హీరోయిన్. షీ ప్లేస్ ఈ ఒక టిపికల్ పిస్నారీ క్యారెక్టర్ అన్నమాట. డబ్బులు వాల్యూ ఎక్కువ ఇస్తుంది, నేను హ్యూమన్ రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటుంటాను అనమాట. సో అంతే. అంటే ఈ ఇద్దరు దాని మీద కాన్ఫ్లిక్ట్. వీడికి ఎంత డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటి వీడికి నేర్పిస్తుంటుంది. అంటే వీడిని పరమటాచలు పెడుతుంటుంది వాడికి. చూపి డబ్బులు ఇంపార్టెన్స్ ఏంటని తెలిపిస్తుంటుంది. వీడంటే తనకేంటంటే హ్యూమన్ రిలేషన్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి వీడు తనకి నేర్పిస్తుంటాడు. బట్ ఏ క్యారెక్టర్లో ఉంటుంది. అండ్ వాళ్ళ క్యారెక్టర్ ఆ పిస్నారితనంలో ఆ లవ్ స్టోరీ అనేది చాలా బ్యూటిఫుల్గా రాశాడు. అంటే అంత డీటెయిల్స్లోకి వెళ్ళలేను నేను, బట్ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్. అంటే ఎంత డిఫరెన్స్ ఇద్దరు ద వే దే డీల్ విత్. డైరెక్టర్ గిరి గురించి మాట్లాడేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అంటే ఒక ఫేమస్ రైటర్ కదా తెలుగు ఇండస్ట్రీ, చాలా మూవీ అంటే ఈజ్ డన్ లాట్ ఆఫ్ మూవీ. నాకు తెలీదు ఆయన ఫస్ట్ ఎలా పరిచయం ఏంటంటే ఇతను ఒక సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చాను, సో పరిచయం చేసుకున్నాను. ఫస్ట్ ఆయన సినిమా డైరెక్టర్ అని కూడా నాకు తెలియదు, అంత ముఖపరిచయం అవ్వాలి ఫస్ట్. సో స్క్రిప్ట్ చెప్పారు, ప్రాబ్లీ రైటర్ ఏమో అని అనుకుంటున్నా. దాని తర్వాత ఎందుకు బాగుంటుందని చెప్పి స్క్రిప్ట్ చెప్పేసరికి ఫస్ట్ హ్యూమర్ బాగుంది స్క్రిప్ట్లో. అండ్ ఈ క్యారెక్టర్ ఈ ఫస్ట్ హాఫ్ ప్లే అంతా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ సినిమా, బాగుంది అనుకుంటున్నాను. బట్ ఏంటంటే ఇంకెలా వెళ్తుంది సెకండ్ హాఫ్, అసలు క్రక్స్ ఏంటో తెలియాలి కదా. వెళ్తున్న లోపల లవ్ స్టోరీ ఒకటి స్టార్ట్ అవుద్ది. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఆ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ ఏ హీరోని ఇప్పుడే చెప్పను నేను. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి డెప్త్ ఉందిరా, చాలా లేయర్స్ ఉంది ఇంట్లో అనుకున్నా. బాగుంది, బాగా రాశారు. సెకండ్ హాఫ్కి మళ్ళీ ఆ లవ్ స్టోరీ అయిపోద్ది. సెకండ్ హాఫ్ మళ్ళీ బ్యాక్ టు హాస్పిటల్ ఈ గోల్ వస్తుంటుంది. వచ్చేసరికి ఓకే మళ్ళీ బాగుంది. ఐ వాజ్ ఇంట్రెస్టెడ్, అది ఏంటి అంటే మంచి లవ్ స్టోరీ రాశాడు, క్యూరియాసిటీ. అక్కడి నుంచి సెకండ్ హాఫ్ నుంచి సస్పెన్స్ ఒక చిన్న యూనిక్ పాయింట్ ఉంది, అక్కడి నుంచి తీసుకెళ్ళారు. ఆ బ్లాక్ బాగుంటుంది, ఇంటర్వెల్లో బాగా ఎండ్ చేశాడు, మంచి లాక్ పెడతారు. ఆ లాక్ తర్వాత ఎలా వదులుస్తున్నాడు అనేసరికి ఓరి అమ్మ ఏంటి చెప్తున్నాడు, బాగుంది ఏం చూద్దాం క్లైమాక్స్ ఎలా వస్తుందో ఏంటో అని ఇలాగ ఉన్నాను ఫస్ట్. తర్వాత ఇలాగ వచ్చాం, తర్వాత ఇలాగ ఉన్నాను. ఇంకా ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ చెప్పి లాస్ట్కి ఇలా ఉన్నానమాట, త్వరగా చెప్పండి ఏం జరుగుతుంది అన్నట్టు. ఇంకెప్పుడైతే సెకండ్ హాఫ్ పూర్తి చేశారో చిన్న పాయింట్ ఉంటుంది ఇంకా, అంటే అంత చాలా రోజుల తర్వాత అంత ఎఫెక్ట్ అయిన ఒకటి. అంటే నేను కొన్ని సినిమాలు ఉంటాయి అవి చెప్తే మళ్ళీ రెఫరెన్స్ వచ్చేస్తాయి, నేను చెప్పను. అది చూసి అంత అంటే నీ వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే ఎడిటర్లో ఉన్నప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ ఆ టైంలో ఎనీ రెఫరెన్స్ అని? ఏది ఆ టైంలోనా? లేదు, రెఫరెన్స్ ఇవ్వను నేను. ఇప్పుడు రెఫరెన్స్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది, డైరెక్ట్ రెఫరెన్స్లు ఉన్నాయి అందుకు. సో చూసి ఈ సినిమాలో ఒక పార్ట్ ఉండాలి మనం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. రెఫరెన్స్ చాలా మంచి స్క్రిప్ట్, అంటే ఎలా ప్రాసెస్ చేయాలి ఎప్పుడు అన్నీ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ వస్తుందని అనుకుంటాం, చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటాం. అదే ఎక్స్పెక్ట్ చేశాను.
ఈయన ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వినేసరికి మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ ఇది ఉండాలి ఇది ఉండాలి ఇది ఉండాలి అన్నీ ఉంది దాంట్లో. ప్లస్ అసలు యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అల్టిమేట్ అండ్ లవ్ స్టోరీ హార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ బేసిక్ ఏంటంటే లవ్ అనేది పవర్ఫుల్ ఎమోషన్, అందరూ తెలుసు. లవ్లో పడేదని కాదు, అంటే పేరెంట్స్, మీకు మీ పేరెంట్స్ కానీ మీ వైఫ్ కానీ ఎవరు సరే, కిడ్స్ కానీ, ఒక లవ్ ఒక ఎమోషన్ ఉంటుంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అంటే వాళ్ళ కోసం అంటే అంత 100% లవ్లో ఉన్నామంటే ఎంత దూరం అయినా వెళ్తాం. ఈ ఛాలెంజ్ ఆ సెల్ఫ్స్ అండ్ ఆ ఛాలెంజ్ చేస్తున్నట్టు కూడా అనిపించదు, ఆ కష్టం కూడా తెలియదు. అండ్ హీరో హీరోయిన్ మటుకు కాదు, ఈ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర ఆ ఎమోషన్కి వాళ్ళు ఎంత దూరం వెళ్తారు, దానివల్ల ఏం జరుగుతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇంటర్వెల్ నుంచి అది డ్రైవ్. సో ద వే హీస్ ఎండెడ్ ద ఫిలిం అది చాలా యూనిక్గా అనిపించింది నాకు. అండ్ పర్సనల్గా నాకు చాలా ఎఫెక్ట్ అయ్యాను. నేను 2 days దాని గురించి ఆలోచిస్తూ వచ్చినాను. బట్ మూమెంట్ అయినా ఇంకా ఆలోచించలేదు, ఇంకో రెండోసారి చేస్తున్నామండి స్క్రిప్ట్. డౌట్లు అయితే నాకేం లేదు, ఏం డౌట్స్ లేవు, స్క్రిప్ట్ పక్కాగా ఉంది. ఒకసారి నేను డైజెస్ట్ చేసుకోవాలి స్క్రిప్ట్, బట్ చేస్తున్నామండి డెఫినెట్లీ. నాకు 2 daysలో ఎప్పుడు అనేది మనం డిస్కస్ చేద్దాం. 2 days కంప్లీట్లీ ఐ వాజ్ ఒక ట్రాన్స్లో కొనిపోయాను. బాగుందిరా స్క్రిప్ట్ ఇది అంటే అంత క్యారెక్టర్స్ అంత బాగా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఈ 2 హీరోయిన్స్ అన్నోళ్ళు చాలా చాలా క్రూషియల్ రోల్ వాళ్ళది దాంట్లో. సో వాళ్ళకు కూడా ఈజీ కాదు రోల్స్, చాలా కష్టమైన రోల్స్. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్తో మీరు ఎలాగా ఎంజాయ్ చేస్తారు? ఐ మీన్ ఫన్ జోక్. మన ఇద్దరు ఎలా కలుసుకున్నాం, శబ్దాలు ఎలా, మన స్ట్రేంజర్స్ కలిసినప్పటికీ మనం ఏదో కామన్ టాపిక్ పట్టుకున్నాం. 1 weekలో 1 week ఫస్ట్ డేలోనే అయిపోద్ది. 1 weekలో ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఇంత దీనికన్నా క్లోజ్ పరిచయం చేస్తే అప్పుడే నవీన్ అని చెప్పి ఎడిటర్ అని చెప్తే అద్నాం సమీ లాగా ఉన్నారు. అద్నాం సమీ అంటే సో పాకిస్తాన్ అంటే కదే నేను అద్నాం స్వామి లాగా ఉన్నాను. అద్నాం స్వామి ఒక అది ఇండియన్ అని చెప్తే అప్పుడు చూస్తే ఇతను మాట్లాడుతున్నాడు కానీ నాకు లిఫ్ట్ ఇక్కడ రాదని సాంగ్ గుర్తు ఏం మాట్లాడా సరే అలా మాట్లాడిన తర్వాత ఎడిటింగ్ నేను మీకు తెలుసా సినిమా ఎడిటింగ్ కాదు సీన్ చూసి తను శాంసంగ్ ఫోన్లో వీడియో చేసి తను సాంగ్ చేశాడు. తను భలే ఉంది అన్నాను. ఏంటి భలే ఉంది, ఐఫోన్తో మన సినిమా తీసిచ్చాను. నేను రెడీ, అమ్మో మన హీరో పెట్టేసి ఐఫోన్. సో తను నిజంగా నేను అనుకున్నానంటే ఫ్రాంక్గా చెప్తాను, నేను మీకన్నా చాలా పెద్దవాడిని, మా ఏజ్ గ్రూప్ అనుకున్నాను, అంత లావు ఉండే. పెళ్ళి తర్వాత తెలిసింది ఏంటంటే తను 21, 22 years అంత చిన్నవాడు నేను. లేదు వెదర్ ఈ జస్ట్ 20 అంటే అవునా అన్నాను. అప్పుడు ఒక 4-5 days తర్వాత నరేష్ గారు అబ్బాయి అన్నారు. ఓకే ఈ సినిమా సాంగ్స్ గురించి మాట్లాడదాం. సాంగ్స్ మ్యూజిక్ ఎవరు? ఇది మ్యూజిక్ కోకోనట్ అదే మాట కొబ్బరి చెప్ప అచ్చు మన ప్రేమ పిలుస్తాను. నాకు కూడా నేను తనతో గడ్డంగా చేశాను నేను. రైట్ కరెక్టే కదా. అచ్చు నాకు బాగా మంచి ఫ్రెండ్. ముందు నాకు మనోజ్ దగ్గర నుంచే నాకు అచ్చు ఫ్రెండ్. అప్పుడు మంచి ఫ్రెండ్. అప్పుడే నేను మీకు తెలుసు ట్రావెల్ అయ్యాం అందరం. అప్పటి నుంచి నాకు కూడా నేను పరిచయం. అవును, ట్రావెల్ అయినప్పుడు అచ్చు ఈ సినిమాకి చాలా మంచి మ్యూజిక్, చాలా మంచి సాంగ్స్, సూపర్ బాగున్నాయి సాంగ్స్, బాగున్నాయా? చాలా బాగా వచ్చింది. కాదు నీవు డాన్స్ ఇంటర్వ్యూ చేసే ముందు వినుండాలి, బట్ వినలే. ఓకే సాంగ్స్లో మీరు డాన్స్ చేస్తారా? డాన్స్ వచ్చా నీకు? ఒక లెవెల్కి వచ్చు అంతేగా. సరే రొమాంటిక్ సాంగ్స్ ఏమన్నాయా? రొమాంటిక్ సాంగ్స్ అంటే మాంటాజ్ సాంగ్ ఉంది ఇంట్లో. మాంటాజ్ సాంగ్ అంటే ఒకటి డ్యూయట్ లాగా ఒకటి చేసాం, గోవాలో వెళ్ళి తీసాం సాంగ్. ఫైట్స్ ఉన్నాయా? ఫైట్స్ ఉంది, క్లైమాక్స్లో ఉంది, బట్ నాట్ లైక్ ఫైట్ ఇట్స్ నాట్ అ ఫైట్. ఒక స్కఫుల్ లాగా ఉంటుంది. ఓకే, బట్ అవసరం కాబట్టి అది అలా పెట్టి పోస్ట్ గేమ్ లేదు దీంట్లో. ఈ సినిమాలో బాగా ఇంట్రెస్టింగ్ ఒక సీన్, అంటే సీన్ చెప్పొద్దు, ఒక సిచ్యువేషన్, అంటే మరీ ఆడియన్స్కి మన గురించి మనం చెప్పిన ఉంటుంది కదా. టెల్ మీ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ మూవీ. ఐ మీన్ సమ్ ఫన్నీయెస్ట్ which is the most important core ingredient in the film. In the movie, yeah. Core ingredient, like I said, love story. Humor is there. Humor is always there. మన తెలుగు సినిమాలో అట్ ఇస్ బెస్ట్ అంటే హ్యూమర్ కే నోన్ ఫర్ ఇట్స్ హ్యూమర్. క్యారెక్టర్స్ శక్లక్ శంకర్ నా ఫ్రెండ్, దాంట్లో ఫుల్ లెంగ్త్ అంటే స్టార్ట్ టు ఎండ్ ఉంటాడు అనమాట అతను. అన్ని చేసే దరిద్ర పనులంతా శక్లక్ శంకర్తోనే, బాధపడేది ఫీల్ అయ్యేదంతా శంకర్తోనే. సో అది అంతే, ఈజ్ వన్ అంటే నీ టైప్లో క్లోజ్ జాయింట్ ద హిప్ టైప్స్ మాట. సో ఇంకోటి వెన్నెల కిషోర్ గారిది సూపర్ క్యారెక్టర్. డబ్బింగ్ చేసేటప్పుడు మటుకు మామూలుగా నవ్వుకోలేదు, ఆయన ఎక్స్ప్రెషన్ మామూలు కాదు, మీకు తెలిసిందే. మామూలు విషయం కాదు, కమిడియన్స్లో చాలా మంచి కమిడియన్ కూడా. లైఫ్ ఆయన కూడా ఇంటర్వ్యూ చేద్దాం ఒకసారి, ముగ్గురు వెళ్తాం. దీంట్లో ఏంటంటే రిలీజ్ చేద్దాం. దీంట్లో మైండ్ వాయిస్లు ఎక్కువ వెన్నెల కిషోర్కి. అండ్ చూసే ఉంటావు దాంట్లో కామా పేషెంట్ మైండ్ వాయిస్లో ఉంటుంది, కానీ కామాలో ఉండడు. అదే దీంట్లో ఇది మాట. సో ఈ రియాక్షన్ ఇక్కడ శక్లక్ శంకర్ మేము చేస్తుంటే అక్కడ రియాక్షన్ వస్తుంటుంది.
అండ్ ఒక్క కాదు ఇంకా దాంతో చాలా ఇంట్రాక్షన్ ఉంటుంది అక్కడికి. ఒక్కొక్కళ్ళు ఎలా క్యారెక్టర్స్ కంబైన్ అవుతారు, ఎలా సిచ్యువేషన్స్ ఫామ్ అవుద్ది. సప్తగిరి గారు కూడా- ఎలా ఉంటుంది? సప్తగిరి గారు ఉన్నారు. ఆయన సప్తగిరిది డిఫరెంట్ ట్రాక్, అది సపరేట్ ట్రాక్. అంటే నలుగురు ఎక్సెంట్రిక్ ఫెలోస్ రా. అది ఏంటంటే ఆ హాస్పిటల్గా వచ్చి చేరుతారు అందరూ. ఓకే. ఆ హాస్పిటల్లో ఇప్పుడు ముగ్గురు కలిపి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే దగ్గర నుంచి నీకు ఒక ట్రాక్ స్టార్ట్ అవుద్ది. అది మామూలుగా ఉండదు. అది దాంట్లో వెనకిషోర్ గారి అల్టిమేట్ మాట, అంటే పీక్. అది 10లో ఉంటే సప్తగిరి గారు 9లో ఉంటుంది. ఆయన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సినిమా అంతా. చచ్చిపోతాను అవ్వలేక ఇంకా. అదైతే అది గ్యారంటీ. నాకు పర్సనల్గా డబ్బింగ్ చెప్పలేకపోయాను కొన్ని సీన్లు అయితే. నాకు నవ్వు వచ్చేస్తుంది ఆ ఫేస్ చూస్తుంటా. డైరెక్ట్ ఇద్దరికి ఒక చిన్న కామన్ పాయింట్ ఉంది. నా ఫస్ట్ ఫిలిం పిల్లాను లేని జీవితం రిలీజ్ అయ్యింది, దాని కెమెరామెన్ శివ గారు. అండ్ వీడికి ఫస్ట్ ఫిలిం కెమెరామెన్ వచ్చేసి శివ. ఓకే. అంటే ఫస్ట్ రిలీజ్కి వచ్చింది. రిలీజ్కి వచ్చింది. నాకు రే నా ఫస్ట్ ఫిలిం అయినా ఫస్ట్ రిలీజ్కి వచ్చింది ఇది గాను. పిల్లాను లేని జీవితం. ఇది ఫస్ట్ ఫిలిం ఇంకోటి అయినా రిలీజ్కి వచ్చింది నందిని నర్సింగ్ హోమ్. సో మా ఇద్దరు కెరియర్స్ చాలా ఐడెంటికల్ గా, అంటే యాక్టింగ్ కెరియర్స్ పూసుకొని సేమ్ వైరస్ మాట ఎక్కింది ఇద్దరికి. అదే జ్వరం వచ్చింది. సేమ్ కెమెరామెన్. ఆఖరికి మనం చూసేది కూడా ఒక్కడే. కెమెరామెన్ శివ తను కూడా చాలా మంచి తను ఇంకా 6 ప్యాక్ చేస్తున్నాడా? ఏది తను కూడా వర్కౌట్ ఫ్రీక్ తెలుసు కదా. బ్యాకప్ టైం కల్లా 6 ప్యాక్ ఆలోచిస్తాడు. మళ్ళీ స్టార్టింగ్ కల్లా మళ్ళీ మార్నింగ్ కాల్ షీట్కి వచ్చారు. తను కూడా చాలా కాన్షియస్ కొంచెం చాలా అయిందా బాగా బ్యూటిఫుల్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్. శివ బ్రదర్ కూడా తెలుసు నాకు. సరే కలిసాను. ఈజ్ స్వీట్ హార్ట్. చాలా బాగా పనిచేస్తారు ఆయన ఈ సినిమాకి మటుకు సెపరేట్ స్కీమ్ కదా, లైటింగ్ స్కీమ్. అంటే ఇక నైట్ షాట్స్ ఇవంతా కూడా లిట్ ఇట్ రియల్లీ వెల్. హాస్పిటల్స్ కానీ కొన్ని సస్పెన్స్ సీన్స్ కానీ ఈ షాట్ ఇట్ రియల్లీ వెల్. అండ్ అర్థమైపోయింది అప్పుడు పిల్ల చూసినప్పుడు అడిగే ఎవరు డిఓపి చాలా బాగున్నారు అంటే అప్పుడు శివ అని చెప్పాడు. బాగున్నారు అని సరే. నాకు గిరి గారు వచ్చి దాసరి శివేంద్ర కెమెరామెన్ వస్తే ఫస్ట్ దాసరి శివేంద్ర అంటే ఎవరు అర్థం అవ్వలేదు. తర్వాత పిల్ల నువ్వు లేని చెప్తా, ఓహో ఆయనకి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా పేరు అనుకునే. సరే ఓకే. సో ఎప్పుడు సెట్కి వచ్చేసరికి ఇంకా ఏదో ఒకటి చూస్తుంటారు అనమాట. వెళ్ళి మానిటర్లో చూసేసరికి అర్థమైపోద్ది బాగా పడింది విషయంలో. పిల్ల కన్నా బాగుందిలే అనుకోండి బాగుందని చెప్పి చాలా ప్యాషనెట్. అంటే ఒకటే ఇప్పుడు ఏదో బ్లాక్ పెట్టామా తీసామా అన్నట్టు ఉండదు. బ్లాక్ పెట్టి లైట్లు పెట్టి ఇది పెట్టి ఏదో స్టోరీ ఎమోషన్ పట్టి ఆయన కెమెరా మూమెంట్స్ తెస్తాడు. నరేట్స్ ద స్టోరీ విజువల్లీ. దట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ కెమెరామెన్కి. అండ్ అతను ఫాలో అవుతున్నాడు. మరి అది నేర్చుకున్నారో తెలియదు, అది నాకో తెలియదు. ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కెమెరా, ఒక స్టైల్ డిఫరెంట్. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చక్కగా ఎక్కువ మాట్లాడకుండా పని చేసేస్తున్నాడు. మన లైవ్ లేక అంతా చాలా ఫ్రెండ్లీగా ఎక్కడ చాలా సరదాగా ఎక్కడ అసలు హ్యాస్లే ఉండదు. అసలు ఏం లేదు. కెమెరా డిపార్ట్మెంట్ ఉన్నట్టు ఉండదు. సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అనేది వినిపిస్తుంది, అంతే అయిపోయింది. వాళ్ళతో కానీ అసలు మనతో చాలా లైవ్లీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీ. అండ్ గిరి గారి డైరెక్షన్ గురించి చెప్తాను. గిరి గారు నరేషన్ నుంచి చెప్పాలి. నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పినప్పుడు ఆయన పాపం ఇంత ఒక చిన్న మినియన్ ఆ టైప్లో వచ్చారన్నమాట. చిన్నగా చూసేసరికి చాలా పాపం ఆయన స్క్రిప్ట్ చెప్పేసరికి అసలు ఈయన రాశారా ఈ స్క్రిప్ట్ అన్నట్టు అనిపించింది ఫస్ట్. సార్ మీరు అసలు కనిపించారండి బయట, అసలు ఇన్ని క్వాలిటీస్ ఉంది, ఇన్ని షేడ్లు ఉందని తెలీదు. అంటే పొట్టోడు గట్టుడు అంట. అందరం పొట్టోళ్ళే, ఎవరు పెద్ద ఇక్కడ 6 అడుగులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ రా మాట ఆ లెవెల్ నువ్వు అసలు మాట్లాడకూడదు. ఇందాక నువ్వేమన్నా మినీ 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 అంటే నీ హైట్లో అందరూ అలా కనిపిస్తారులే. సరే ఓకే. కానీ గిరి గారి గురించి మన ఇద్దరు ఎక్కాలంటే దేవర సాంగ్ వేయాలి మన మీద. కొండలు అంటాడురా. కొండ నువ్వేంటనుకుంటున్నావు? ఇచ్చే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పడానికి. ఓకే. అండ్ ఇంకో విషయం, మీ ఫ్రెండ్షిప్ ఎలాగే ఉండాలి లైఫ్ లాంగ్. మీరిద్దరు కలిసి సినిమా చేయాలి, సినిమా ప్లాన్ చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం. ఓ సినిమా గురించా? ఓ సారీ చేస్తున్నాం. అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు కలిపే. గుడ్ గుడ్. అదే ఆలోచించారు కూడా. అదే ఆలోచించారు మీరు వేరే కనుకోండి. ఏదో లిఫ్ట్ ఇస్తున్నాడు మళ్ళీ. కానీ ఎక్కడ లేపిస్తే మీరు ఎక్కేస్తుంటే ఓకే. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నీ సినిమా రిలీజ్ రోజు మనందరం కలిసి చూసి మళ్ళీ ట్రాక్స్ల గురించి మళ్ళీ మాట్లాడదాం. నందిని నర్సింగ్ హోమ్లో ఏం జరిగింది, ఏం జరగబోతుంది మనం 21st చూద్దాం. ధన్యవాదాలు.
నాన్న చచ్చిపోయాడు, జీవితంతో ఏడుస్తూ కూర్చోలేం కదా. రొమాంటిక్ సైడ్ ఉంటుంది, కామెడీ కూడా కొంచెం సగం ఇచ్చారులే, ఒక 50% ఉండొచ్చు. అండ్ చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ థింక్ మన హీరోయిన్స్ కూడా ఇప్పుడు కామెడీ ట్రై చేస్తే ఇట్ విల్ యాడ్ గ్రేట్ వాల్యూ టు ద